యశ్రావ్‌ని రాజమండ్రిలో ఏదైతే మెడికల్ విద్యార్థి ఉన్నారో ప్రియాంక. సో, ఆవిడ మృతి చెందినట్లుగా కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా అంటే ఏవైతే గత కొన్ని రోజుల నుంచి ఆహ్, వార్తల్లోకొచ్చినాయో ఈ న్యూస్ అనేది ఇప్పుడు అందరిని కలిచివేసిందనే చెప్పుకోవాలి. చాలా వరకు కూడా అంటే ఈ ఇన్సిడెంట్ పైన అందరూ కూడా అంటే వాళ్ళందరూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఇంత కిరాతకంగా వాళ్ళెందుకు ప్రవర్తించారు అనే దానిపైన కూడా వాళ్ళు ఈ సంఘటనపై స్పందించడం జరిగింది. అయితే ఈ నెల 3వ తారీఖున ప్రసాదిత్య మాల్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన ప్రియాంక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అలాగే బ్రెయిన్ డెడ్‌గా కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె చికిత్సకు స్పందిస్తున్నారు అని చెప్తూనే కానీ ప్రమాదం తర్వాత 5 రోజులుగా ఆమె ప్రస్తుతానికి కూడా చూసుకున్నట్లయితే 5 రోజుల నుంచి కూడా చికిత్స జరుగుతానే ఉంది. కానీ ఆవిడలోని ఎటువంటి మార్పు రాలేదు అని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి రాజమండ్రికి చెందిన సూరవరపు దస్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌లను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం వారిని కోర్టులో కూడా హాజరుపరిచారు. అయితే మార్నింగే మనం విన్నాము వాళ్ళపై పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆహ్, అదేంటి తక్కువ మొత్తంలో ఉన్నాయి. అసలు ఇతను అటెంప్ట్ టు మర్డర్ కేస్ దానికి సంబంధించిన సెక్షన్‌లేవి నమోదు చేయకపోవడం పైన వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఈ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌లకు అలాగే సూరవరపు దశవంత్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితులను జైలుకు కూడా తరలించడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ప్రియాంక చనిపోవడం అనేది అందరికీ కూడా అందరిని కలిచివేస్తుందనే చెప్పుకోవాలి. ఒక చిన్నపాటి ఇష్యూని వాళ్ళు ఇంత కారుతో ఢీకొట్టి ఆమెను ఇలా హతమార్చడం అనేది నిజంగా ఎంత క్రూరత్వం ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ఎట్టకేలకు ప్రాణాలతో పోరాడి ఇప్పుడు ప్రాణాలు విడవడం జరిగింది ప్రియాంక. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారు కాబట్టి దోషుల్ని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా అందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రియాంక మర్డర్ ఇష్యూలో ఇప్పుడు అంటే ఇది మర్డర్ గానే వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ప్రియాంకను ఢీకొట్టి నిందితులు దాదాపుగా అంటే ఆవిడ్ని ఈ అటెంప్ట్ టు మర్డర్ కిందే పరిగణలోకి తీసుకున్నారు. అలాగే ఈ మధ్యాహ్నం 3:22 మృతి చెందినట్లుగా కూడా వైద్యులు ప్రకటించడం జరిగింది. 5 రోజుల చికిత్స తర్వాత శ్రావణి. థ్యాంక్ యూ రాణి. న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రికి చెందిన మెడికో ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూశారు. మద్యం మత్తులో ఉన్న నిందితులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెడికో ప్రియాంక మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రికి చెందిన మెడికో ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మద్యం మత్తులో ఉన్న నిందితులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెడికో ప్రియాంక మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. శ్రావణి, ఈ వైద్య విద్యార్థిని ప్రియాంక హిట్ అండ్ రన్ కేసులో ప్రమాదానికి గురైన మెడికో హైదరాబాద్ లో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ తో ఈ రోజు 3:30కి మృతి చెందినట్లుగా పోలీసులు ప్రకటించారు. అయితే అంతకు ముందు ఆమెకి బ్రెయిన్ డెడ్ నిర్ధారించడానికి పోలీసులు అయితే ఆప్నియా టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఈమె ప్రియాంక కనుక మృతి చెందితే ఆమె అవయవ దానం చేయడానికి కూడా వైద్యులు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా దానికి అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ రోజు మధ్యాహ్నం 3:30కి మృతి చెందినట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. అంతకు ముందుగా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కి ప్రియాంక తండ్రి అయితే పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను ప్రమాదానికి గురి చేసిన ఇద్దరిని కఠినంగా శిక్షించాలి, ఆ ఇద్దరిని తప్పించడానికి అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే ప్రయత్నిస్తున్నారు. ఆ కేసులు కూడా బెయిలబుల్ గానే ఉండేలా చిన్న కేసులు మాత్రమే పెట్టారు. వాటిని అన్నింటినీ మార్చి ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా ఆయన కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఒక నరసింహ కిషోర్ అయితే కొద్దిసేపటి క్రితం విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి నిందితుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వేగంగా పారిపోయేందుకు నిందితులు యత్నించారు. పారిపోయే క్రమంలో నిందితులు వేగంగా నిర్లక్ష్యంగా కారు నడిపారు. స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను బలంగా ఢీకొట్టారని చెప్పడం జరిగింది. వరుసగా 3 సార్లు స్కూటీని ఢీకొట్టారు. బలంగా ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారని నిందితులను హిట్ అండ్ రన్ చేసి దొరకకుండా పారిపోయారు. అదేవిధంగా వీరిపై కూడా కఠినంగా శిక్షించకైతే కేసులు అయితే నమోదు చేసి వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించామని కూడా నరసింహ కిషోర్ అయితే చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, నిందితులను కస్టడీకి ఇవ్వాలని రేపు పిటిషన్ కూడా వేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ కేసులో పోలీసులపై కూడా ఎక్కడ రాజకీయ ఒత్తిడి లేవని కూడా ఆయన చెప్పడం జరిగింది. సీఎం ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా కేసులను అయితే దర్యాప్తు చేస్తున్నాము. సిటీలో ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. ఈ కేసులో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పోలీసులకు అయితే పూర్తిగా నిందితులను తీవ్రంగా శిక్షించాలని కూడా చంద్రబాబు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కూడా రాజమండ్రి పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు నిందితులను అయితే రేపు కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేశారు. అది ఏమవుతుందో కూడా వేచి చూడాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రియాంకను ఈ హిట్ అండ్ రన్ కేసులో ఇద్దరు నిందితులను అయితే కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులతో పాటు రాజమండ్రికి చెందిన పలువురు న్యాయవాదులు కూడా ఈ నిందితులు శిక్షించాలని కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ముప్పల సుబ్బారావు, ప్రముఖ న్యాయవాది ముప్పల సుబ్బారావు కూడా ఇటువంటి నిందితులను కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో తాగుబోతులకైతే అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నిర్లక్ష్యంగా కారు నడిపే వరకు అమాయకుల ప్రాణాలు తీసే వరకు కూడా ఒక గుణపాఠంగా ఉంటుంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. వీటిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రావణి, థ్యాంక్ యూ ఉదయ్.